హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఎవరైనా సమోసాలని ఇంట్లో రెడీ చేయాలనుకుంటున్నారా? ఇప్పుడైతే అది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. అది కూడా ఈ స్టాండ్తో. ఇది నేను మీషోలో జస్ట్ టెస్టింగ్ కోసం మాత్రమే తీసుకున్నాను. ఫస్ట్ అమెజాన్లో చెక్ చేసినప్పుడు 350 రూపీస్ ఉంది. నెక్స్ట్ నేను మీషోలో చెక్ చేసినప్పుడు 2 ప్రొడక్ట్స్ అయితే చూశాను. ఒకటి 87 రూపీస్కి వచ్చింది నాకు, ఒకటి 138 రూపీస్కి వచ్చింది. ఇది 87 రూపీస్కి తీసుకున్నది. ఇంకొకటి కూడా తర్వాత చూపిస్తాను. దీనిపైన జస్ట్ స్టఫింగ్ రెడీ చేసుకొని ఇలా చపాతీ చేసుకొని దీనిపైన వేసుకుని దీని మధ్యలో స్టఫింగ్ పెట్టుకోవాలి. నేను ఇంకా పెద్ద చపాతీ చేద్దాం అనుకున్నాను, బట్ ట్రై చేద్దాము అని చాలా చిన్నదైతే చేశాను. ఇలా ఆలు స్టఫింగ్ అయితే రెడీ చేశాను. నెక్స్ట్ ఈ స్టఫింగ్ అంతా ఫిల్ చేసిన తర్వాత దీని మధ్యలో లైన్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి మనకి. వాటిపైన కొంచెం వాటర్ అప్లై చేయాలి, ఇవి బాగా అతుక్కోవడానికి. సో ఇలా కొంచెం వాటర్ అప్లై చేసి పైన ఇంకొక చపాతీ పెట్టి దీన్నైతే కవర్ చేసేయాలి. కవర్ చేసిన తర్వాత మనం వాటర్ అప్లై చేసాం కదా, ఈ స్టఫింగ్ అంతా కూడా కొంచెం లోపలికి వెళ్ళిపోయేలాగా కొంచెం చేత్తో ప్రెస్ చేసుకొని తర్వాత చపాతీ కర్ర ఉంటుంది కదా, దాంతో దీనిపైన చపాతీని మనం ఎలా అయితే చేస్తామో అలానే కొంచెం ప్రెస్ చేసి మనకి లోపల ఉన్న స్టాండ్కి ఉండే లైన్స్ బయటికి కనిపించే వరకు కొంచెం ప్రెస్ చేయాలి. సో ఇవైతే సపరేట్ అయిపోతాయి. చుట్టూ వచ్చిన పిండిని కూడా ఇలా తీసేసుకోవచ్చు. ఇంకా పెద్ద చపాతీ చేసినట్టయితే ఈ ఎక్స్ట్రా పిండి అంతా కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఈ లైన్స్ కనిపించేలాగా చేసిన తర్వాత వీటిని కొంచెం లోపలికి ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఒకవేళ రాలేదు అంటే ఈ స్టాండ్ని రివర్స్ చేసి ప్రెస్ చేయండి, ఈజీగా వచ్చేస్తాయి. ఇంకంతే, మనకి సమోసాలు అయితే ఇలా రెడీ అయిపోయాయి. వీటిని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుంటే చాలు. ఆయిల్ని అయితే ఎక్కువ హీట్ చేయొద్దు, మీడియం హీట్లో ఉన్నప్పుడు వీటిని వేసి ఒక 2 మినిట్స్ వదిలేసేయండి. అప్పుడు పర్ఫెక్ట్గా పైకి వచ్చేస్తాయి. సో అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకుంటే చాలు. ఆయిల్ని ఎక్కువ హీట్లో పెట్టినట్టయితే లోపల అసలు కొంచెం కూడా ఉడకవు, అంతా పిండి పిండిగా ఉంటుంది, పైన అయితే కలర్ వచ్చేస్తాయి. సో ఆయిల్ని అయితే అడ్జస్ట్ చేసుకొని చూసుకొని వేసుకోండి. అంతే, మనకు వేడి వేడి సమోసాలు అయితే రెడీ అయిపోయాయి. ఇవి మనం వాటర్ అప్లై చేయడం వల్ల సైడ్స్లో ఏమీ ఓపెన్ అవ్వవు. సో పర్ఫెక్ట్గా సమోసా షేప్లో అయితే ఉంటాయి. మీరు పిండి కరెక్ట్గా కలుపుకుంటే చాలు. పిండి కలిపేటప్పుడు కొంచెం వేడి ఆయిల్ వేసి ఫస్ట్ కలిపి ఆ తర్వాత వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇవైతే రెడీ అయిపోయాయి. వీటికి ఇంకొక స్టాండ్ తెప్పించానని చెప్పాను కదా, అది ఇంకొంచెం మందంగా ఉంది. ఈ స్టాండ్ కన్నా కొంచెం స్ట్రాంగ్గా ఉంది. మన సమోసా రెడీ అయిపోయి ఇప్పుడు టమాటా కెచప్తో దీన్ని సర్వ్ చేసుకోవడమే. ఈ స్టాండ్తో చాలా ఈజీగా సమోసా అయితే చేయొచ్చు. పిల్లలకైతే చాలా నచ్చాయి, మా పిల్లలకి. ఎవరికైనా ఈ ప్రోడక్ట్ కావాలి అంటే కామెంట్ చేయండి, లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇంకొక స్టాండ్ కూడా చూపించాను కదా, అది మళ్ళీ నేను రిటర్న్ చేశాను. ఎందుకంటే ఇది పర్ఫెక్ట్గానే ఉంది అని, దానిలోనే ఇంకా పర్ఫెక్ట్గా రాలేదు సమోసా. సో దాన్ని అయితే నేను రిటర్న్ చేశాను. ఫస్ట్ చూపించిన 87 రూపీస్ స్టాండ్తోనే ఇవన్నీ కూడా తయారు చేశాను. ఇది నెక్స్ట్ 120 రూపీస్ది, దీన్ని అయితే రిటర్న్ చేశాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.